ఎస్, అదే విడుదల రజని చేయించింది అన్నది జాషువా అనే అధికారి చెప్పారు అన్నట్టు. మరి అప్పుడు ఇవాళ రోజున అన్ని చేస్తున్నది ఏంటి? ఇవాళ నెల్లూరులో మైనింగ్ జరుగుతోందా? గూడూరులో మైనింగ్ జరుగుతోందా? రాష్ట్రంలో మైనింగ్ జరుగుతోందా? పర్మిట్లు ఉన్నోళ్ళు కూడా ఆగిపోయారుగా. మరి అప్పుడు విడుదల రజని ఒక ఇష్యూలో కుంభకోణం చేస్తే ఇప్పుడు ఎన్ని వేల కుంభకోణాలు జరుగుతున్నట్టు ఒక్కొక్క దాని మీదన? కాబట్టి అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చలామణి అయిపోయారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరిని మరి పట్టించుకోవాలి. అప్పుడు అది కుంభకోణమా కాదా? వీళ్ళు తీస్తారు. అది కుంభకోణం అయితే ఇది కుంభకోణమే ఆ లెక్కనైతే. గొట్టిపాటి రవికుమారు లేకపోతే కనుక 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చారు ఆ రోజున తెలుగుదేశంలోకి, జనసేన ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? మైనింగ్స్ గురించినేగా. మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీగా పెనాల్టీలు వేసింది ఆ రోజున. అదంతా వసూలు చేసిందా వాళ్ళ దగ్గర? వీళ్ళ పార్టీలోకి రాగానే అవన్నీ మాఫీ అయిపోయినాయిగా. సేమ్ టెండెన్సీ మళ్ళీ వైసీపీ వచ్చి చేసి తెలుగుదేశం వాళ్ళని ఏడిపించి మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారు. నీతులు చెప్పే అర్హత ఎవరికీ లేదు, లేదా ఎవడూ తప్పు చేయకపోవడం అనేది లేదు. అందరూ మైనింగ్ అనేటటువంటి దాన్ని ఒక వనరుగా మలుచుకుంటున్నారు. దాని ఆధారంగా దొంగ కేసులు పెడతారు, దొంగ పెనాల్టీలు వేస్తారు, బెదరేస్తారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దాంట్లో అతనికి ఒక లడ్డూ లాంటి అవకాశం ఇచ్చారు. అదేంటది, టన్ను వచ్చి 12 లక్షలు రాశారట. వాచ్ టన్ను 12 లక్షలు.